బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పై కోనసీమ జిల్లా రాజోలులో పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నెల 12న వైసీపీ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో గుడివాడ అమర్నాథ్ హోంమంత్రి వంగలపూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ రాజోలు టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య ఆధ్వర్యంలో తెలుగు మహిళా ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హోంమంత్రిపై వ్యక్తిగత విమర్శలతో పాటు బాడీ షేమింగ్ కు పాల్పడుతూ అసభ్యకరమైన పదజాలం వాడారని కంప్లైంట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ అంటేనే గొడ్డల పార్టీ, శవ రాజకీయంతో మొదలుపెట్టిన పార్టీ. దాని పునాదులు కూడా శవం దగ్గర రాజకీయం మొదలు పెట్టుకున్నారు. వాళ్ళకి ఇంకా నీతి, నిజాయితీ, అసలు రాజ్యాంగం పట్ల కానీ, ప్రభుత్వం పట్ల కానీ, చిత్తశుద్ధి కానీ, గౌరవం కానీ లేదండి. నాయకుడు ఎలా చెప్తే ఆ కింద పార్టీలో అందరూ కూడా అదే సజావుగా సాగుతున్నట్లుగా ఉంది వ్యవహారం చూస్తుంటే. స్త్రీల పట్ల గౌరవం లేదు, ఒక హోం మంత్రిని అడ్రస్ చేసే విధానం లేదు. ఇక మీరు ఎప్పటికీ మారరా? ఇదే విధానంలో మీరు కొనసాగుతూ ఉంటారా? గతంలో మీరు చేసిన వ్యాఖ్యలకి, మీరు మాట్లాడిన బూతులకి ప్రజలు మీకు సరైన రీతిలో బుద్ధి చెప్పారు, సమాధానం చెప్పారు. అయినా సరే మీకు మీ వృత్తి కానీ ప్రవృత్తి కానీ మార్చుకోకుండా అసలు అడ్మినిస్ట్రేటివ్గా పరంగా కానీ లేదు అనుకుంటే మీరు ఏదైనా ఉంటే కాన్సెప్ట్ లెవెల్లో మాట్లాడటం కానీ నేర్చుకోండి. అమర్నాథ్ గారు, మీకే చెప్తున్నాను. మీకు స్త్రీల పట్ల గౌరవం లేకుండా ఇదే రీతిలో మాట్లాడతాం అనుకుంటే కనుక మీరు చాలా తప్పు చేస్తున్నారు. దీనికి తీవ్ర స్థాయిలో పరిణామం అయితే ఎదుర్కొంటారు. స్త్రీలందరూ కలిపి మీకు పార్టీలకు అతీతంగా ఏదో తెలుగుదేశం పార్టీయో లేదంటే జనసేన పార్టీయో కూటమి అనుకుంటున్నారేమో, స్త్రీలందరూ కూడా మీకు సరైన రీతిలో బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి మీరు మీ మీద కోడిగుడ్డు ఇట్లాంటి మాటలన్నీ ఉన్నాయి కదా, కాబట్టి అన్నింటికి ఒక్కసారి ఆలోచించుకుని, పాపం మీ దగ్గర ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ కూడా కారు కూడా లేదు, సెక్యూరిటీ కూడా లేదు, కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు వ్యవహరిస్తే చాలా మర్యాదగా ఉంటుందని చెప్పి మేము అందరం కూడా తెలియజేస్తున్నాము. ఏదైనా మీరు మాట్లాడాలంటే ప్రభుత్వం పట్ల చిత్తశుద్ధితో మీరు అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో మాట్లాడితే మాత్రం మీ గౌరవాన్ని మీరు కాపాడుకుంటారని మేము అందరం తెలియజేస్తాం.